ప్రేక్షకులకి చాలా బాగా దగ్గర అయిపోయినటువంటి ఇద్దరిని, బాగా ముఖ్యమైన ఇద్దరిని మాత్రమే స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళ ద్వారా ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయాలి అని డిసైడ్ అయిపోయారు. వాళ్ళెవరో మీకు ఈ పాటికి అర్థం అయిపోయి ఉంటుంది. దట్ ఈస్ మా చిట్టి తల్లి అండ్ మా చిట్టి తల్లి ఫాదర్. సో ఇద్దరిని కూడా ఒకసారి స్టేజ్ పైకి ఇన్వైట్ చేసి వాళ్ళ ద్వారా ఈ సినిమా మనందరి ముందుకి ఎప్పుడు వస్తుంది అన్నది తెలుసుకుందాము. సో రిక్వెస్టింగ్ వాసవి ఆన్ టు ద స్టేజ్. వాసవి గణేశన్ అండ్ గోవర్ధన్ గారు ఇద్దరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, సుధాకర్ కంటి సుధాకర్ సోషల్ మీడియాలోను. సో ఇప్పుడు ఆ డేట్ ఏంటి అనేది తెలుసుకోబోతోంది. Yes, 15th August it is. 15th August నుంచి థియేటర్స్ లో మనందరి ముందుకి బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ తో. ఇప్పుడు చరణ్ అర్జున్ గారు కూడా జాయిన్ అవ్వండి. మా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ గారు కూడా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. 15th August నుంచి థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. సో ఐ థింక్ అందరికీ నమస్కారం. కొంచెం టెన్షన్గా ఉంది, నర్వస్గా ఉంది. రామనాయుడు సార్ గేట్ నుంచి ఈ గుమ్మం దగ్గర రావడానికి 23 సంవత్సరాలు పట్టింది. మరి ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా. హుషార్ పిట్టలు సెకండ్ సాంగ్ రిలీజ్ చేసిన అందరికీ స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. అందరికీ నమస్కారం. రుద్రకాంతి పిక్చర్స్ పతాకంపై హుషార్ పిట్టల సినిమా టీజర్ ఎంత రచ్చ చేసిందో నేను చెప్పనక్కర్లేదు. అలాగే ఫస్ట్ సాంగ్ కూడా మీ అందరి హార్ట్ని తాకిందని నేను అనుకుంటున్నాను. రెండో సాంగ్ గురించి చెప్పే ముందు అంటే మా చరణ్ నాతో ఒక మాట అంటాడు, అన్న హుషార్ పిట్టల సినిమా గురించి మాట్లాడడం మైక్ ఇస్తే మాట్లాడడానికి మా ఎవరికి మీ మ్యాటర్ లేకుండా చేస్తావు, అంతా మాట్లాడతావు, నువ్వే అన్ని ఎలాగ మాట్లాడుతూ ఉంటారు. బట్ ఈరోజు చాలా తగ్గించుకొని మాట్లాడతాను. అంటే నాకు మైండ్కి ఎక్కేసింది. ఎంత మైండ్కి ఎక్కేసింది అంటే మీరు నమ్మరు. భిక్షు బ్రో ఇక్కడ ఈ సినిమా చూసి కొంచెం మనోడు బయటకు వచ్చి బ్రో ఎలా ఉంది ఏంటి అని నన్ను అడిగాడు. నేను ఒకటే మాట చెప్పాను, మీ అందరు కూడా చెప్తున్నాను. ఈ సినిమా ఫస్ట్ డే మీరు అనుకుంటారు కదా చాలా ఏదో ఉంటుందని. టీజర్ చూసి మాత్రం మీరు అలా అనుకోకండి. మా పాపను ఫస్ట్ డే ఈ సినిమాకి తీసుకొని వెళ్తాను. అంటే నేను ఎంత కనెక్ట్ అయ్యానో మీకు విత్ డైలాగ్తో సహా చెప్తాను. ఎందుకు అంటే చాలా రకాల సినిమాలు చూసాం మనం. ఈ కళ్ళ ఎన్నో వందల సినిమాలు చూసుంటారు. కానీ ఈ సినిమా మాత్రం మనం ప్రతి ఒక్కరి మనసును టచ్ చేసే సినిమా అవుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఈ టీజర్ని ఇష్టం వచ్చినట్టు కట్ చేసుకున్న వాళ్ళు, కామెంట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఉండాలి. మీ వల్లనే మాకు నిజంగా 24 అవర్స్లో 10 మిలియన్స్, 72 అవర్స్లో 50 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు కదా. ఒక చిన్న సినిమాకి ఈ మాత్రం వచ్చిందంటే మీ వల్లనే వచ్చింది. విమర్శలు ఏందే వాస్తవం పుట్టదంటారు. సో మీ వల్ల మాకు ఇంత క్రేజ్ వచ్చింది. చాలా చాలా థ్యాంక్స్. అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ సాంగ్ ఎస్పెషల్లీ భిక్షు బ్రో చూస్తే అలా ఉన్నాడు, కానీ మనలో అంటే ఒక జంజి బ్యాచ్ కావాల్సిన థాట్స్, అలాగే ఒక గంజి తాగే తాత కూడా ఉంటాడు కదా, ఆ తాలూకు ఆలోచనలు కూడా చాలా బలంగా, గంజి ఎంత గట్టిగా ఉంటుందో అంత బాగుంటుంది. ఈ సాంగ్ రాసేటప్పుడు కానీ నాకు చెప్పిన మాటలు అవే అనమాట. సో ఒక 2-3 మాటలు అలా చెప్తాను. ఇచ్చుల కచ్చుల పిల్ల కచ్చకాయల ఆట నేర్చునే. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రెండోది బుద్ధుల బుడతడు, ఇక బుక్కులు పక్కన పెట్టినాయి. తర్వాత ఈ బేబీ సూపర్ ఫాస్ట్, ఈ బాబు అవుతాడు బ్లాస్ట్, వీళ్ళ చర్యలు చేష్టలు చూసిన వాళ్ళకి ఐమాక్స్ ఐ ఫీస్ట్. సో మీరు ఈ సినిమా చూస్తున్నంతసేపు ఎంత ఎంజాయ్మెంట్ చేస్తారో. ఆ పాటలు ప్రతి పాట చరణ్ నిజంగా చెప్తున్నాను. అంటే చాలా మందికి అనుకోవచ్చు, ఒక చిన్న జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గాలిపటం ఉంటుంది, అనుకోకుండా తెగి పడుతుంది. అది ముళ్ళ కంపలో పడవచ్చు, రోడ్డు మీద పడవచ్చు, లేదంటే ఆ పోల్ తీగలను ఎక్కడన్నా వేలాడుకోవచ్చు. నేను నిజంగా చెప్తాను, తెగిన గాలిపటం లాంటివన్నీ అలా వచ్చి ఒక కోవెల మీద పడ్డాను. కోవెల అంటే నార్మల్ కోవెల పైన గుమ్ముఖంగా కాదు, ఒక దేవుడి శ్రీకృష్ణుడి ఫ్లూట్ మీద పడ్డాను. తను నన్ను ఎంత తీర్చిదిద్దుతున్నాడు అంటే
నేను మాటలో చెప్పలేను. ఇంకా చాలా చాలా ఎమోషనల్ చెప్పాల్సి వస్తుంది చరణ్ గురించి చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా మీరు పాత తరంలో తినే ఫుడ్ను దానం చేస్తారని చెప్పినప్పుడు రంతి దేవుడు సంథింగ్, సో తను తలుచుకుంటే చాలా బాగా లిరిక్స్ రాయగలరు, చాలా బాగా రాయగలరు. కానీ నాకెందుకన్నా నీకు అవసరం సాంగ్ అని ప్రతి సాంగ్ను నాతో రాయించేస్తూ తను నాకు అంత ఎంకరేజ్ చేస్తున్నాడు. చాలా చాలా ఛాన్స్ చరణ్. ఇంకా మనం చాలా ఉన్నాయి మాట్లాడుకోవడానికి. సో ఈ పాట మిమ్మల్ని ఎంతలా కెలుకుతుందంటే ఎవరైనా వచ్చి కెలికితే ఐ మీన్ కితకితలు ఇంకా ఏమంటారు మనల్ని కితకితలు ఏమంటారు చెక్కిలి గింతలు అవుతుంది. కానీ ఈ పాట వింటున్నప్పుడు మీకు ఎవడు ముట్టుకోకుండా మీకు చెక్కిలి గింతలు వస్తుంది. సినిమాలో చాలా 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 అద్భుతంగా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు అని చెప్పడానికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిట్టి తల్లి అనుష్క గారు హైట్ ఎంత ఉంటుందో మీకు తెలుసు, ఇవాడు ఆవిడ ఏజ్ ఎంత ఉంటుందో మీకు తెలుసు. కానీ ఒక 21 సంవత్సరాలు ఉండి 5'3" హైట్ ఉంటే ఎలా ఉంటుందో మా చిట్టి తల్లి అలా ఉంటుంది. మీరు గమనించండి, అమ్మాయిలో అనుష్క ఫీచర్స్ చాలా ఉంటాయి ఫేస్లో. సో నాకు అలా మా వీడు కొరమట్లు అంటాడు, వీడు కొరమట్లను పట్టుకోలేము మనం, చాలా పొందిగా పట్టుకుంటే తప్ప అంత షార్ప్, బ్రైట్ ఫ్యూచర్ ఉంది. సో అద్భుతమైన సినిమా ఇది మీ ముందుకు వస్తున్నాం. అంటే ఒక లిరిక్ రైటర్ ఇంత పొడుగు మాట్లాడుతుంటారు అనుకోకండి, నేను ముందే చెప్పాను ఈ సినిమా నాకు బాగా కనెక్ట్ అయింది. సో మీ అందరికి అలా కనెక్ట్ అవుతుంది, మీ అందరికీ ఈ సినిమా ఇంటికి తీసుకెళ్తుంది. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే 70-80 సంవత్సరాల వరకు నడిచే మిత్రులకి, వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకి, హుషారుపేటలో సినిమా ఈ సెకండ్ సింగిల్ లాంచ్కి విచ్చేసి ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. హుషారుపేటల సినిమాలో మీ అందరూ తెలుసు, ఫాదర్ పాండు గౌడ్గా నేను నటించాను. టీజర్లో తీసిన తర్వాత, టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఏ మామా ఏసీ పెట్టించినవా అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా బ్రదర్ ఇటు మీడియా మిత్రుడు కూడా వచ్చేసి ఏమండి మీడియా ఏసీ పెట్టించారు అని అడుగుతున్నాడు. ఏసీ పెట్టించానో ఏడిపించానో ఆగస్టు 15వ తారీఖున ఇది సినిమా రిలీజ్ కాబోతుంది అన్ని థియేటర్లో. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ సినిమా చూసిన తర్వాత భావోద్వేగంతో బరువైన గుండెలతో బయటకు వస్తారు డెఫినెట్గా. ఎందుకంటే ప్రతి తండ్రికి కనెక్ట్ అయ్యే సినిమా, ప్రతి పిల్లలకు కనెక్ట్ అయ్యే సినిమా. ఇంతకుముందు బ్రదర్ అన్నట్టు ఇది గుణపాఠం ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మనం సందేశం చెప్తే ఎవరు చూడరండి, అంటే ఎంటర్టైన్మెంట్ తోటి ఒక సినిమాటిక్గా చెప్తే చూస్తారు. సో కథని నమ్మి భిక్షు గారు, వెంకట్ గారు కథని నమ్మి ఎలాంటి ప్యాడింగ్ లేకుండా, వాళ్ళు ఏమి ఆశించకుండా, అంటే ఎదుటి ఆర్టిస్టులతో కేవలం పర్ఫార్మెన్స్ మాత్రమే ఆశించి ఆ క్యారెక్టర్కి ఆప్ట్ అయ్యేటటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సెట్ మీదకి వెళ్ళి డే ఫస్ట్ రోజు ఏవైతే కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు సెట్ మీదకి వెళ్ళారో అదే కాన్ఫిడెన్స్ స్టిల్ టుడే అదే కాన్ఫిడెన్స్ తోటి ప్రొడ్యూసర్ గారు ఉన్నారు. అయితే ఈ టీజర్ రిలీజ్ తర్వాత భిక్షు గారికి చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి, అదేవిధంగా మా చిట్టి తల్లి కూడా కామెంట్స్ వచ్చాయి. కానీ వన్స్ రిలీజ్ అయిన తర్వాత, సినిమా చూసిన తర్వాత మీరు ఎంతైతే నెగిటివ్ ఉండరో దానికి 10 times పాజిటివ్గా మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. ఎందుకంటే ఇది డైరెక్టర్ గారు కానీ, రైటర్ గారు కానీ, తర్వాత ప్రొడ్యూసర్ గారు కానీ ఏదో సినిమాని డబ్బు కోసం ఆశించి చేయలేదు. ఇది కేవలం సామాజిక బాధ్యతతో చేసిన సినిమా. భిక్షు గారు తన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు చూసి వాటి ఇన్స్పైర్ అయ్యి ఏదో చేయాలి, కొంత ఏదో ఒకటి చెప్పాలనే ఉద్దేశంతో చేసిన సినిమా. మీరు చూస్తూనే ఉన్నారు, మొన్న రాజస్థాన్లో జరిగిన సంఘటన కావచ్చు, షాబాద్లో జరిగిన సంఘటన కావచ్చు, ఇటీవల ఒక రెసిడెన్షియల్ కాలేజీలో ఒక ఇంటర్మీడియట్ అమ్మాయి ఒక బాయ్కి డెలివరీ చేసింది, ఆ పైనుంచి ఒక 3 అంతస్తు నుంచి కింద పడేసింది. దీని అంతటికి కారణం ఏంటి అంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత. పక్క గదిలో ఉండి కూడా పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం నిజంగా. ఎందుకంటే మా జనరేషన్, అంటే ఈ జనరేషన్, మా 40 to 60 జనరేషన్లో ఇప్పటికీ పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, చిన్న వాళ్ళకి భయపడుతున్నాం కదండి. సో అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, తల్లిదండ్రులు ఏ బాధ్యత ఎట్లా ఫీల్ అవ్వాలి, అదేవిధంగా పిల్లలు కూడా ఒక తండ్రి పడేటటువంటి పెయిన్ ఏంటి, ఒక చిన్న తప్పు చేస్తే ఆ తండ్రి ఎలా ఫీల్ అవుతాడు, పెయిన్ అవుతాడు, దాంతో ప్రతి పిల్లలు చూసిన ప్రతి పిల్లలు కూడా దీన్ని రియలైజ్ అవుతారు. కథని నమ్మి చేసినటువంటి, ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చి ఒక ఆర్టిస్ట్గా నేను దాదాపు ఒక 20 years నుంచి స్టేజ్ థియేటర్ ఆర్టిస్ట్గా నేను దాదాపు ఒక 1000 ప్రదర్శనలు చేశాను, చాలా సినిమాలు కూడా యాక్ట్ చేశాను. కానీ నాకు మనసు కనెక్ట్ అయిన సినిమా నేను చేసేటప్పుడు మీరు నమ్మరు, ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను జస్ట్ విత్ ఇన్ ద సెకండ్స్ నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. నేను ఫీల్ అయ్యాను. నేను అంటే ఒక కూతురు
నాకు నిజంగా కూతురు లేరు, కానీ ఒక కూతురు ఉంటే ఆ కూతురు తప్పు చేస్తే తండ్రి పెయిన్ ఎంత ఉంటుంది అని చెప్పేసి నేను ఫీల్ చేశాను నేను. సో ఇలాంటి ఒక మంచి సినిమాని నిజంగా మీరు చాలా మీడియా మిత్రులు టీజర్ని కానీ బాగా తీసుకెళ్లారు. ఇదే పాజిటివ్నెస్ తోటి భవిష్యత్తులో కూడా మా సినిమాని తీసుకెళ్ళి మంచి హిట్ చేసేసి సామాజిక స్పృహతోటి కొంతమంది చేంజ్ అయినా కూడా మా భిక్షు గారు కానీ వెంకట యాదవ్ గారు కానీ వాళ్ళు సక్సెస్ అయినట్టే. ముందుగా నాకేంటంటే ఈ టైటిల్ రిలీజింగ్ నాకు అవకాశం ఇచ్చినందుకు భిక్షు గారికి వెంకట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాంటి సినిమాని బెక్కం వేణుగోపాల్ గారు దాన్ని చూసి డెఫినెట్గా ఇలాంటి సినిమా సమాజంలోకి వెళ్ళాలి అని సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి కన్విన్స్ చేసి సినిమా చూపించిన తర్వాత సురేష్ బాబు గారు కూడా ఫస్ట్ ఏదైతే కొంచెం నెగిటివ్ అనుకున్నారో దానికి 10 రెట్లు పాజిటివ్నెస్ ఉంది, దీన్ని ఏం కాదు డెఫినెట్గా రీచ్ అవుతుందని చెప్పేసి నమ్మి నిజంగా చిన్న నిర్మాతలను ఎంకరేజ్ చేయడానికి వచ్చేసారు. మన వెంకట్ యాదవ్ గారు ప్రొడ్యూసరు ఎంత సిన్సియర్ అంటే డబ్బులు పెట్టేవాడే ప్రొడ్యూసర్ గారండి. ఒక ప్యాషన్ ఉండాలి, సమాజానికి ఏదైనా మనం చేయాలి అనేటువంటి ఒక తపన ఉండాలి. అలాంటి ఒక మంచి వ్యక్తి. ఇలాంటి వాళ్ళని ఇంకా సక్సెస్ చేస్తే మంచి సినిమాలు వస్తాయి. కమర్షియల్ డబ్బు సంపాదిస్తామని అలాంటి ఆశించి రాలేదు. కేవలం సామాజిక స్పృహతోటి సామాజిక బాధ్యతతోటి కొంత సమాజానికి మనం ఏదో చేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చినారు. సో ఇలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి డెఫినెట్గా. భిక్షు గారు అయితే సినిమా అంటే ప్రాణం పెడతారు. ఆయన పెయిన్ ఏంటో లాస్ట్ 4 months నుంచి నేను చూశాను. చాలా బాధపడ్డారు పాపం, ఎందుకంటే ఒక సినిమా అనేది ఆయనకు ప్రాణం అది. సో ఇంతటి మంచి ఒక ప్యాషన్తో ఉన్నటువంటి డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ తర్వాత అదేవిధంగా ఆర్టిస్టులు కానీ మా చిట్టి తల్లి పెయిన్ కూడా చూశాను నేను. ఆ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఎంతటి కామెంట్స్ వచ్చాయో. తల్లి డెఫినెట్గా సినిమా బయటకు వచ్చిన తర్వాత మీ మీద ఉన్నటువంటి కామెంట్స్ కూడా అన్నీ కూడా పాజిటివ్ వచ్చేస్తాయి. డెఫినెట్గా నమ్ముతున్నటువంటి సినిమా. ఈ August 15th రోజు ప్రతి ఒక్కరు కూడా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. Namaskaram. First of all, thank you everyone for being here and supporting us. So, thank you so much Director Garu and Producer Garu. మీ గైడెన్స్ లేకపోతే అసలు మూవీ అనేది లేదు. అండ్ DOP Rudra Sai sir అండ్ మై హోల్ టీమ్ కి సురేష్ బాబు సార్ ఇంకా వేణుగోపాల్ సార్ సపోర్ట్ అనేది జాయిన్ అయింది. అది ఇంకాస్త జాయిన్ అవటంతో మాకు ఇంకాస్త గట్టి సపోర్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ టీమ్. అండ్ బిగ్ థ్యాంక్స్ టు చరణ్ అర్జున్ సార్ అండ్ చిరంజన్ సార్ అండ్ మంగ్లీ గారు ఫర్ క్రియేటింగ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్ ఎంతో పేషెన్స్గా మాకు నేర్పించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ టీజర్ ఆల్సో. చాలామంది నెగటివ్ కామెంట్స్ పెట్టారు, ట్రోల్స్, మీమ్స్, ఇంకా నన్ను నా ఫ్యామిలీని కూడా చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. చాలా స్ట్రగుల్ అయితే తీసుకున్నాము. నేను వాళ్ళందరికీ ఒక్కటే అయితే చెప్పాలనుకుంటున్నాను, ప్లీజ్ వాసవి గణేషన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. డోంట్ కంపేర్. పుట్ట చిట్టి ఈజ్ డిఫరెంట్, వాసవి గణేషన్ ఈజ్ డిఫరెంట్. హోప్ యూ ఆల్ గెట్ ఇట్. అండ్ ఇప్పుడు పుట్ట చిట్టి మీతో మాట్లాడుతుంది. ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా దీని అవ తగ్గేదలే. ఎందుకంటే టీజర్ ఒక్కటే మీరు చూసినారు, సినిమా నేను చూసిన, స్టోరీ నాకు తెలుసు. రేపు August 15th మీరు చూస్తారు, మీరు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఏమన్నా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఎన్ని వేరియేషన్లు అమ్మా ఒక్క స్పీచ్ లో. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ టీమ్. ముఖ్యంగా మంగ్లీ గారికి ఆల్సో లైక్ వాడు నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ అప్పటి నుంచి వాళ్ళ టేస్ట్ని లైక్ తన మ్యూజిక్ టేస్ట్ని ఐ వాజ్ బీయింగ్ అ ఫ్యాన్. ఇంకా కట్టు మంగ్లీ గారు నా సినిమాలో ఒక పాట పాడడం వాజ్ లైక్ సంథింగ్ రియలీ సర్ప్రైజింగ్ ఫర్ మీ అండ్ ద హోల్ టీమ్ ఐ గెస్. సో నెక్స్ట్ వచ్చేసి మన మ్యూజిషియన్ చరణ్ అన్న అండ్ లిరిసిస్ట్ చిరంజన్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్ అన్న.
లిరిక్స్కి ఇంకా బీట్స్కి అన్న అసలు సచ్ బ్యాంగర్ అన్న. ఇలాంటి కంబ్యాక్ కావాల్సిందే అసలుకి ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. అండ్ వై ఐఎమ్ హియర్ అండ్ లైక్ ఇక్కడ వచ్చి ఇంత గట్టిగా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా అంటే దాని వెనకాల జస్ట్ 2 persons హూ మేడ్ అంశ్, హూ మేడ్ మాసినమల్లి రవి డైరెక్టర్ గారు, భిక్షు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారు, సార్ థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ఆల్వేస్ విత్ మీ అండ్ మోటివేటింగ్ మీ. ప్రతిరోజు సెట్లో వెంకట్ గారు యూస్ టు కమ్ మీ అండ్ జస్ట్ యూస్ టు బీ పాజిటివ్, బీ పాజిటివ్. ఈరోజు నువ్వు ఇరగదు కొట్టాలి, ఈరోజు నువ్వు మొత్తం ఫోకస్ షుడ్ బి ఆన్ ద డైరెక్టర్ అండ్ వాట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ. సో ఐ వాజ్ లైక్ ఓకే సార్ ఫైన్ రెడీ. లైక్ అలాంటి ఒక మోటివేషన్, అలాంటి ఒక బ్యాకప్ ఉండే నాకు ఎవ్రీడే. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అండ్ సార్ డిఓపి సార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ గివింగ్ సచ్ అ బ్యూటిఫుల్ లైక్ సినిమా చూసాం మేము. సో దట్ వాస్ లైక్ అ మెమరబుల్ లైక్ ఒక డ్రీమ్ చూసాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ టీజర్ రిలీజ్ చేసాము, చాలా వైరల్ వెళ్ళింది, చాలా బాగా లైక్ ఐ ఫెల్ట్ వెరీ సర్ప్రైజ్డ్ బై సీయింగ్ ద వ్యూస్ అండ్ ఆల్. బట్ లైక్ కమెంట్స్ అండ్ ఆల్ వైజ్ లైక్ ఓకే, సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, చెట్టి తల్లి నాకు లైక్ మాసినపల్లి రవితో అంటుంది దట్ అరే మాసినపల్లి రవి నీ మైండ్ అంతా మార్చిపోయిందిరా అని. సో టీజర్ చూసి చాలామందికి మా సినిమా గురించి కూడా కొన్ని మార్చినపోయిన థాట్స్ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంట్ సే దట్ ఆగస్ట్ 15th మేము ఒక హుషార్పుట్టు డెటాల్తో వస్తున్నాము. ఆ డెటాల్ ఏం చేస్తారంటే మేము మార్చిన థాట్స్ని లైక్ క్లీన్ అండ్ నీట్గా వాష్అవుట్ చేసేస్తుంది మొత్తానికి. అండ్ ఇట్ విల్ బి వెరీ లైక్ నాట్ ఓన్లీ 99.9% కాదు, 1.1% ఇట్ విల్ క్లియర్ ఆల్ ద నెగిటివిటీ like whatever you guys were having. And on a serious note, I want to say that don't judge a book by its cover. Teachers చూసి ఆన్లైన్ క్లాసెస్ని జడ్జ్ చేయకండి. ఇంకా అసలైన మ్యాటర్ సినిమాలో ఉంది, అది మీరు చూస్తారు. అండ్ లైక్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఇదే లైక్ దే విల్ బీ సేయింగ్ ద సేమ్ థింగ్ అండ్ ఆల్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ మాట్లాడేది అంచి కాదు, నన్ను మాట్లాడిపిస్తుంది నా సినిమాలో ఉన్న కంటెంట్, ఇంకా మేము పడిన కష్టం. అండ్ యాజ్ ఐ సా ద మూవీ, సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. అండ్ లైక్ అట్ ద ఎండ్ ఐ వాంట్ సే డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. సూపర్ బంచ్, సూపర్. కొమరల్లి మల్లన్న తండ్రి, నేను అనుకుంది ఇక్కడ, నేను చెప్పాలనుకుంది మనసులో ఉన్నదంతా చెప్పు ఇస్తాడు చేయతండి. ఎక్కడైనా చూసి భయపడతట్టు, ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా చేయతండి, అది ఒక్కటి చాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, స్టేజ్ పైన ఉన్న మా టీంకు, మిగతా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఇక నాకు ఎప్పుడు ఒకటి అనుకుంటోండి, మా దోస్తులతో ఒక ముచ్చట అంటోని, అరే భిక్షు అంటోడు ఎప్పుడో ఎక్కడో పుట్టిండు, అమ్మ ఈయన ఎవడు తిడుతో లేడు పొగుడుతో లేడు, ఎవరెవరు రావాలరా, తిడుతోలో పొగుడుతోలో ఉండాలరా మనకు జీవితంలో అనుకునేది. ఏ దేవుడు తదాస్తనుడేమో కానీ టీజర్ రిలీజ్ అయినాక ఇక నన్ను తిట్టడం మొదలు పెడితే ఈ భూమి మీద కాదుగా ఆకాశానికి వెళ్ళిపోయినా. ఏది కటకదులు తిరుమలలో తోటరాముడు తిరుగుతా ఉంటాడు పైన. ఇక కొన్ని రోజులు టీజర్, కొన్ని గాలి తగ్గేంత వరకు 1 నెల రోజులు 2 నెలలు అక్కడే తిరుగుతూ ఉన్నా, అంతగానో తిట్టారు. రైట్. అయితే ఏంటంటే చాలామంది నెగిటివ్గా తిట్టారు, కామెంట్లు పెట్టారు, వీడియోలు కూడా చేశారు, ఆ సినిమా ఇలా సినిమా అలా అని. అయితే నేను ఒక హామీ ఇస్తున్నానండి మీ అందరికీ, ఈ సినిమా మీరు కామెంట్లు పెట్టిన అందరికీ, నేను కామెంట్లు పోతున్న అందరికీ ఒకటి మాట ఇస్తున్నాను, నా ఎంటికలు ఊసిపోతున్న నెత్తి మీద ఒట్టేసి చెప్తున్నా, మీరు 15th ఆగస్టు రోజు ఈ సినిమా చూసినాక మీ కామెంట్లన్నీ డిలీట్ చేయకపోతే ఆ థియేటర్ ముందే మా అస్టేట్ గారిని తీసుకుపోయి ఉన్నేటిగా కూడా గుండు గీకించుకుంటా అనే. అంటే మీరు చూసిన టీజరే చూశారు, కానీ సినిమాలో ఇంకా ఇంకా మీ ఏం చెప్పాలనుకుంది, ఏమనుకుంది, అదండి కంపల్సరీ అదే చేస్తాను. ఇంకోటి ఏంటంటే టీజర్లో నేను టీజర్లో ఉన్న ప్రతి డైలాగు, ప్రతి షార్ట్కు డెప్త్ మెసేజ్ ఉంది, డెప్త్ మీనింగ్ ఉంది. మీరు అది దాన్ని తోసేసి అనుకుంటారు. నిజంగా చెప్పాలంటే ఇదే టీజరు ఏ తమిళ నుంచో మలయాళం నుంచో ఏదో పక్క రాష్ట్రం నుంచి వచ్చుంటే అరే బోల్డ్గా ఉన్న పర్లేదు, కానీ
పచ్చిగా డైరెక్ట్ ఏదో చెప్పబోతున్న కొత్త విషయం అని చెప్పేసి కంపల్సరీ మీరు కొంచెం పాజిటివ్ ఆలోచించేవాళ్ళు. అదే తెలుగు వాడు తీసిండు కదా అని తేలికగా తీసి పడేసారు. అది ఇంకోటి చెప్తున్నాను, ఇంకోటి మళ్ళీ ఒకటి కొట్టేస్తున్నా. ఇప్పటి వరకు మనం గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు మనం మరాఠీలో సెలెక్ట్ మూవీ, మలయాళంలో మంజుమల్ బాయ్స్, ఇంకా ఇంకో లాంగ్వేజ్ ఓ చిన్న సినిమా హిట్ అయింది, సంచలనం మనం చెప్పుకుంటూ చేసినాం. ఇప్పుడు అదే అక్క రాష్ట్రాల్లో ఒక తెలుగు సినిమా హుషారు పిట్టలు సంచలనం కొడుతుంది. అది అందరు డిస్కస్ చేస్తారు. ఇది కాన్ఫరెన్స్ చెప్తాను, 100% ఇది అవుతుందండి. ఇంకా చెప్పాలంటే ఇంక ఇదే 2 ముచ్చట్లు చెప్పాను, కామెడీ గురించి చెప్పాను. ఇంకా చెప్పాలంటే మా హీరోయిన్ చిట్టి తల్లి, పుట్ట చిట్టి అంటూ ఉంటాం, రాంపూర్ చిట్టి, ఈమె గురించి చెప్పాలి 2 ముచ్చట్లు. ఇంకేంటంటే నిజంగా చెప్పాలంటే ఈ అమ్మాయి మా సినిమా కంప్లీట్ కానీ గుమ్మడికాయ కొట్టగానే వచ్చి నా కాలు మొక్కింది. సార్ బ్లెస్సింగ్ సార్, ఫస్ట్ మూవీ చేసినని మొక్కింది. నిజంగా చెప్పాలంటే చిట్టి తల్లి, నువ్వు నా కాలు మొక్కడం కాదు, నేనే నీ కాలు మొక్కుతున్నా. ఎందుకంటే నిజంగా నేను ఒక పుట్ట చిట్టు అనే క్యారెక్టర్ నేను రాసుకున్నా. ఆ రాసుకున్న క్యారెక్టర్గా ఆ అమ్మాయి ప్రాణం పోసింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత ప్రాణం పోయేలా అవమానాలు ఎదురైనా మళ్ళీ ఇక్కడికి వచ్చి డేర్గా నిలబడి తన ప్రొఫెషన్ నీ అవ్వ దాక్ చేయాలి అని మొదలుపడిందంటే ఎంత ప్రొఫెషనల్ ఉండాలి, ఆ కథ మీద ఎంత నమ్మకం ఉండాలి. అదే అండి, కొంచెం ఎమోషనల్ మాట్లాడి ఏమనుకోవద్దు. ఇదండి కంపల్సరీ మేము ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నామో ఆగస్టు 15th రోజు 100% అది మీకు నిరూపితమవుతుంది. ఇప్పటివరకు ఏమొచ్చినా ఏం జరిగినా కానీ మీరు పట్టించుకోవద్దు. మీరు సినిమా చూడండి, మీ నమ్మకాన్ని మీరు నిలబెడతాం. ఇంకోటి, ఇంకా ఈరోజు మ్యూజిక్ గురించి, మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అన్న అండ్ చిరంజీవి అన్న ఇద్దరు గురించి చెప్పాలంటే ఇద్దరు చాలా ఏళ్ల సంధి ఇండస్ట్రీలో ఒడిదొడుగులు ఎదురైనా నిలబడుతున్నారు. ఇప్పుడు హుషార్ పిట్టలు రిలీజ్ అయిన తర్వాత నిలబడతారు, అందరికి అవుపడతాడు అని భావిస్తున్నా. ఇంకోటి ఇంకా చాలా చెప్పేది ఉంది. నాకు ఆ టీజర్ ఎమోషన్ అయిపోయి అన్నీ ఇరిపోతుంది మెల్లమెల్లగా. ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ రుద్రసాయి డిఓపి డైరెక్టర్ అంటే భార్యాభర్తలు లాంటి వాళ్ళు. ఎందుకంటే నేను కన్నా ఒక ఊహ ఆయన దృశ్య రూపంలో తీసి అందరికీ అవుపడతాడు చేస్తున్నాం. కానీ ఇప్పుడు డిఓపి గురించి భార్యాభర్తల గురించి చెప్తే వచ్చేది కాదు కాబట్టి మరో ప్రెస్ మీట్లో మరొకసారి చెప్తాను. ఇంకా నెక్స్ట్ ప్రొడ్యూసర్ అంటే ఎవరు? నిజంగా ఒక తండ్రి జన్మనిచ్చి కొడుకుకు మన తండ్రి జన్మనిచ్చి ప్రపంచం అందించాడు. ఇదే ప్రొడ్యూసరు ఎవరో తెలియదు, ఏం తెలియదు, ఒక అవకాశం ఇచ్చి నన్ను బయటికి చేస్తుంది కాబట్టి నాకు ప్రొడ్యూసర్ తండ్రి లాంటి వాళ్ళే. తండ్రి గురించి కూడా ఇప్పుడు చెప్తాడు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మీద చెప్తాను. ఇక నెక్స్ట్ సార్ నిజంగా ఇంకోటి చెప్పాలంటే ఈ సినిమా ఈరోజు సురేష్ ప్రొడక్షన్లోకి రావడానికి కారణం 3 వ్యక్తులు కారణం. ఒకటి మార్తాండ్ కే వెంకటేష్ గారు, 2 దేవికృష్ణ కడియాల గారు, ఇక్కడ అట్మాస్లో ఉంటారు, 3 బెక్క వేణుగోపాల్ సార్. ఈ సినిమా చూసినప్పుడే మార్తాండ్ కే వెంకటేష్ గారు భిక్షు ఇది సినిమా చాలా బాగుంది అబ్బా, ఎట్లనే పెద్ద ప్రొడక్షన్ పడేయాలి, ఆయన తల్లాట, ఆయన ఆవేదన చూసి రోజు ఒక చిన్న సినిమా ఆయన దగ్గరికి వెళ్తే దాన్ని ఎట్లా పెద్ద ప్రొడక్షన్ తీసుకెళ్ళాలి, ఎట్లా చేయాలని ఆయన నేను ఎక్స్పెక్ట్ చేయలే ఆయన చేస్తాను. అప్పటి ఒక ప్రొడ్యూసర్ బాగుండాలి, ఒక ప్రొడ్యూసర్ బాగుపడాలి, ఎట్లా సినిమా తీసినోడు ఎట్లా బయటకు చెప్పి ఆయన ఎంతగానో ట్రై చేశాడు. నెక్స్ట్ దేవికృష్ణ కడియాల గారు, ఆయన కూడా ఈ సినిమా గురించి చెప్తూ ఆయన కూడా చాలా తెలియదు సార్. మార్తాండ్ వెంకటేష్ గారు అండ్ దేవికృష్ణ గారు థ్యాంక్స్ అండి. నాకు ఇండస్ట్రీలో సినిమా రాగానే ఒక పెద్ద ప్రొడక్షన్కి మీరు చెప్పడం, మీ ద్వారా సినిమా రిలీజ్ అవుతుంది, సంతోషం. అట్లనే ఆయనతో పాటు బెక్కన్ సార్, ఆయన కూడా ఇక ఇద్దరు సరిపోయి ఇంకొక ఆయన రథం, ఆయన ఒక్కడ వచ్చి సినిమా తక్కువ సినిమా చూసుకోవడానికి వచ్చింది. సార్ మీ గురించి చెప్తాను ఒకరోజు, ఈరోజు నాకు ఎమోషన్ ఎక్కువైపోయింది. అందరికీ మళ్ళీ చెప్తాను. అందరికీ హాయ్ అండి, బాయ్ అండి. అసలు టైం ఈరోజు మా మీడియా మిత్రులందరికీ మీతోని సాంగ్ లాంచ్ చేయడానికి కారణం ఏంటంటే నేను మీ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చిన. ఫస్ట్ మీ అందరి రెస్పెక్ట్, ఎందుకంటే రోజు ప్రతి దగ్గర మనం పోతాం మైక్ పట్టుకొని, నేను కూడా పోయినా కాబట్టి, కెమెరా పట్టుకొని కూడా పోయినా కాబట్టి అప్పుడు మనకు ఆ ప్లేస్మెంట్ రాదు, అప్పుడప్పుడు వస్తే అప్పుడప్పుడు రాదు. కాబట్టి ఈరోజు మీతో చేయడానికి బలమైన కారణం ఏంటంటే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చాను కాబట్టి అందుకే మీతో నేను లాంచ్ చేసుకోవడానికి నేను డైరెక్టర్ గారిని అడిగాను. కూడా అందరు మా టీం అంతా కూడా
అది హ్యాపీగా ఉంది నాకు ఆ విషయంలో చాలా చాలా. నెక్స్ట్ హీరో మా డైరెక్టర్ గారు ఇప్పటిదాకా మాట్లాడిన హీరోయిన్ కానీ అందరు కానీ చాలా బాగా మాట్లాడారు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సెకండ్ నేను చెప్పేది ఏంటంటే టీజర్, అందరం అదే లైన్లో ఉన్నాం కాబట్టి అప్పుడు అందరి కామెంట్స్ ఎందుకు భయపడాలి చెప్పండి, ఎందుకు భయపడాలి? టీజర్ వైరల్ అయ్యింది కానీ వాళ్ళకి నిజం తెలియదు కదా పాపం, వాళ్ళకి నిజం తెలియక వాళ్ళకి బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు. వీళ్ళందరూ మొర్ర వస్తుంటే అరే నాయన వదిలేయండి అమ్మా, వాళ్ళు కామన్ వాళ్ళకి తెలియదు కదా, సబ్జెక్ట్ తెలియదు కదా, మూవీ మొత్తం మీరు చూసిరు కదా, మీరు సినిమా తీసిరు కదా, ఎందుకు భయపడుతున్నారు, దేనికి భయపడుతున్నారు చాలా చాలా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ రోజు నాకు డైరెక్టర్ కథ చెప్పినప్పుడు లైన్ చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. ఎందుకంటే మనం ఒక పరంగా చెప్పాలంటే కథని దాంట్లో అన్నీ ఉండాలి, ఎమోషన్ ఉండాలి, ధర్మం ఉండాలి, నెక్స్ట్ పోతే మనం అందులో ఎంజాయ్ చేయాలి, అన్నీ రావాలి. కూర్చొని చెప్తానంటే అది ఇప్పుడు డ్రామాలు వేస్తుంటే ఎవరన్నా చూస్తురా, ఎవ్వరు చూడరు. అదే ఒక సినిమాటిక్ ఒక కథని క్లారిటీ చెప్పడానికి డైరెక్టర్ భిక్షు గారు చాలా చాలా చక్కగా, నేను ఏదైతే నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ఆ స్క్రిప్ట్ ఎలా ఉందో అలానే మా బంగారు తల్లి అలానే అంటే ఒక చిన్న క్యారెక్టర్, ఆ చిట్టి పిల్ల అనే క్యారెక్టర్ అనేది సీన్ మొత్తం ట్రావెల్ అవుతుంది. నెక్స్ట్ మాషినపల్లి రవి ఎక్సలెంట్, అంటే జోడి మీరు బయట ఇలా ఉన్నాడు కానీ సినిమాలో చాలా 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 బాగుంటుంది. కొంతమంది రాంగ్ డైరెక్షన్లో పోతుంది అని అలా ఇలా అని, బట్ సాంగ్లో కానీ చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మన గోవర్ధన్ గారు తండ్రి క్యారెక్టర్, మా డైరెక్టర్ ఏదైతే నా కథ చెప్పినప్పుడు క్యారెక్టర్ రిలేషన్స్ అని చెప్పాడు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, డైరెక్టర్ ప్యాడింగ్ తీసుకుందామంటే నేను అంటుంది నువ్వు దేనికోసం చేస్తున్నావు సినిమా అని అడిగిన, అంటే బిజినెస్ కావాలి కదా అని అన్నాడు. మాకు మీ బిజినెస్ ఎట్లా, మీరు 2 కోట్లు పెడతానంటారు, మరి బిజినెస్ ఎట్లా అని అడిగాను. అయ్యా నీ కథ బాగుంది, నీ కథ ఇట్టి కావాలంటే నీ కథ తగ్గట్టుగా ఎవరు యాక్టర్లు పడాలి, వాళ్ళు సీనియరా జూనియరా కాదు, ఆ క్యారెక్టర్ న్యాయం చేయాలి. 100% ఇచ్చారు. గట్టి క్లాస్ కొట్టాను అమ్మాయికి, గట్టి కొట్టాను. ఒక ఆడపిల్ల, ఒక తెలుగు అంటారు కదా అందరు, చాలా వరకు తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది కింద కామెంట్లో అందరూ చెప్తున్నా, మీడియా తరపు నుంచి ఒక ప్రొడ్యూసర్గా ఇది నిర్మించిన ఒక 2 years 1.5 year అవుతుంది. స్టోరీ విన్న తర్వాత దానికి లైన్లో తీసుకొస్తానికి చాలా ఒడిదుడుగులు వచ్చినాయి. అయినా ఎందుకు నిలబడినా అంటే నాపై నాకు నమ్మకం ఫస్ట్. ఎందుకంటే మనము ఏ పని చేసినా కూడా దాంట్లో ఒడిదుడుగులు వస్తాయి, అందరికి వస్తాయి. కానీ ఒక తెలుగు అమ్మాయిని తెలుగు యాక్టర్ తీసుకొని మీరే చెప్తారు తెలుగు వాళ్ళు, మళ్ళీ తెలుగు అమ్మాయి చేస్తే మళ్ళీ మీరే టోల్ చేస్తారు. ఎట్లా చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఒక కామెంట్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టండి. మొత్తం తెలుసుకోమన్న రాజరాంబాయ్ సినిమా హీరో సిగ్గిలో కొంచెం మిస్టేక్ జరిగింది. అయ్య రామ పొద్దుందాకా తెలందాక యూట్యూబ్ ఓపెన్ చేస్తే అదే టాపిక్, అదే పాపం. అతను ఏం చేసిండా అండి? చేయలేదు, ఏదో చిన్న మిస్టేక్ జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక టీజర్లో ఆ షార్ట్, అది మీకు సినిమా తెలుసు, అన్నీ తెలుసు. ఒక టీజర్తో డిసైడ్ అవ్వకండి. ఇది 50 lakhs 30 lakhs 2 CR బడ్జెట్ మూవీ. చాలా ప్రొఫెషనల్గా చాలా జాగ్రత్తగా సురేష్ బాబు ఈ సినిమా తీసుకుండా అంటే ఒక్కసారి ఆలోచించండి. మీ అందరూ మీడియా ఎవరైతే కామెంట్ పెట్టేవాళ్ళు ఉన్నారో, సురేష్ బాబు సినిమా సెలెక్ట్ చేసిందంటే వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళ ప్యాషన్ తోటి నన్ను దగ్గర తీసుకొని చాలా బాగా తీసిన సినిమా అంటే దానికి ఎంత ఆయుధం పోసి ఆయన సపోర్ట్ ఇస్తున్నా అంటే సినిమా బాగుంటుంది కదా ఇచ్చేది. మీరు అందరూ చాలా మంది వీళ్ళు ఏమంటారు అంటే చిన్నపిల్లలు అంటారు. ఒక క్యారెక్టర్ చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు, చిన్నపిల్ల లేకపోతే పెద్ద పిల్ల లేకుంటారా? చాలా మంది అదే చెప్తున్నారు. నేనేమంటున్నా అంటే ఆ అమ్మాయి డైరెక్టర్ ఏం చేసి మలుచుకుండు, ఆమెను లావుగా అమ్మ బొద్దిగా అమ్మ, అలా చిన్నపిల్లలు కాదు, ఆల్రెడీ ఒక ఏజ్ ఉండాలి. మాకు తెలియదా? సినిమా చేసుకుంటేప్పుడు జాగ్రత్త పడడం, రూల్స్ అండ్ రెగ్యులేషన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం పాటించాల్సింది ఎవరమైనా. కాబట్టి సినిమా అనేది చాలా బాగుందండి. వీళ్ళందరూ చెప్తుంది ఏదైతే మాట ఉందో. నెక్స్ట్ పాయింట్ బెక్కం సార్ చూపించగా చాలా బాగా నచ్చి తను తీసుకెళ్ళి సురేష్ బాబు పరిచయం చేసేసి మొత్తం ఓవరాల్గా సినిమాని ఇక్కడికి ఈరోజు తీసుకురాగలిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ నీకు, ఎందుకంటే నన్ను కాపాడింది. మొత్తానికి ఒక ప్రొడ్యూసర్ని నేనున్నా, ఇంకా నువ్వు ముందుకు నడువు, నీ ధైర్యం నాకు నచ్చింది, ముందుకు నడువు అన్నాడు. ఇలా ఒక్కొక్కరు చాలా సపోర్ట్గా ఈ మూవీ ముందుకు వస్తున్నా. మీరు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా, మీరు ఏం చేస్తున్నారు, సినిమా ఆగస్టు 15 రిలీజ్ అయిన రోజు మీరు ఖచ్చితంగా డైరెక్టర్, ఇంకొకటి హీరోయిన్, ఎవరైతే క్రూ టీం ఉందో వాళ్ళందరినీ ఖచ్చితంగా మీరు మెచ్చుకుంటారు. డైరెక్టర్ చెప్పినట్టు ఏమైతే డిలీట్ ఇంకా తీసుకుంటారు. 100% చిట్తల్లి ఒక మంచి యాక్టర్ అండి, తను చాలా మంచి వ్యక్తి, ఒక ప్రొఫెషనల్ వ్యక్తి. తను టైం టు టైం సెట్లో ఏదంటే అది అమ్మా చేయనా కష్టపడాలన్నా రిస్క్ తీసుకొని హీరో అయిన మా క్రూ అంత టీం వర్క్ చాలా బాగా కష్టపడ్డాం. నెక్స్ట్ సినిమా చరణ్ అర్జున్ గారు అంటే మీ అందరూ తెలుసు, చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అంటే మీ అందరూ తెలుసు. అంటే ఆయన ఏంటంటే ఒక మంచి సాంగ్స్ ఉన్నాయి అతనికి యూట్యూబ్లో. అంటే అన్నదమ్ముల బంధం కావచ్చు, ప్రతి ఒక్క మానవత్వం ఏమంటారు, మన విలువలు తెలిసిన తను, బంధాల విలువలు తెలిసినోడు.
ఈ సినిమా ఎందుకు చేస్తారండి బాగాలేకపోతే? అతను చాలా రోజుల నుంచి ఉండు, ఎన్నో ప్రాజెక్టులు దగ్గరికి వచ్చినాయి, కానీ ఒక మంచి ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తా, నా వెన్నట్టుండి నాకు ప్రతిరోజు అప్పుడు నేను ఒకటి డిసప్పాయింట్ అవుతే, సార్ నేను ఉన్నా మీకు ముందుకు నడవండి అని. థ్యాంక్ యూ సో మచ్ చరణ్ అర్జున్ గారు. ఎందుకంటే ఈయన మ్యూజిక్ డైరెక్టర్గా ఎందుకు సెలెక్ట్ చేసిన అంటే, ఈ సినిమా ఈ అమ్మాయి చేసింది, చిట్టి అనే క్యారెక్టర్కి ఆ ప్రాణం పోయాలి, క్యారెక్టర్ ప్రాణం పోయాలంటే ఇతను మాత్రమే చేయగలడు. మ్యూజిక్ ఇతను మాత్రం గట్టి క్లాస్ కొట్టండి. మీరు ఎంతమంది సాంగ్ విన్నారు, ఇంకా మీరు ఏం చేయాలని చెప్పి డైరెక్ట్ అన్నట్టుగా మలయాళంలో కన్నా అందరికన్నా చాలా డే అండ్ నైట్ కష్టపడి రిస్కులు తీసుకొని మీ ముందు వచ్చి మేము ఇంత ధైర్యంగా మాట్లాడి ఇప్పుడు కూడా చెప్తున్నా, ఒక సపోర్ట్ ఏమి అంటే మాకు నిజంగా మీరు గౌరవాన్ని ఇచ్చేది, మాకు గిఫ్ట్ ఇచ్చి ఉంటే ఆ బ్యాడ్ కామెంట్ పెట్టకండి. సినిమా టీలో విడుదలైతే సాంగ్ ఎంతమంది సాంగ్ ఉంటుందా బ్యాడ్ మూవీలో? ఉండదు కదా. కొంచెం రిక్వెస్ట్ మీడియా మిత్రులందరూ కూడా టీజర్ని టైలర్ చేసి దాన్ని నాగమాన్ చేస్తున్నారు, అసలు అలా కాదండి. మై రిక్వెస్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కారణం ఏంటంటే గోవర్ధన్ గారు ఒక మాట చెప్పారు, వీళ్ళందరూ కొత్తోళ్ళే, ఇక్కడ అందరు కొత్తోళ్ళే, నేను కొత్తనే, కానీ ఒక 7-8 years వర్క్ చేసి సినిమా ఎలా దిల్ రాజు గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన సూచనలు, ఆయన వీడియోలు వింటా ఉంటా, ఆయన వీడియోలు ఫాలో అయ్యి ఈ మూవీ తీయగలిగిన నా గురువు తను. అంటే నేను ఆయన కలవలేదు, చేయలేదు, మనం కలిస్తేనే గురువు కాదు. ఆయన మోటివేషన్ ఏదైతుందో మన అల్లు అరవింద్ సార్, బన్నీ వాస్ సార్, వీళ్ళందరూ ఎవరైతే సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాడు వీడియోలు చూసినట్టు ప్రతిరోజు నోట్ చేసుకుంటోండి, సినిమా ఎలా తీయాలి, ఒక క్యారెక్టర్ ఎలా డెవలప్ అవ్వాలి. ఇందులో ప్యాడింగ్ లేదు, కానీ మా వాళ్ళందరూ వీళ్ళందరికీ నేను యాక్టర్లందరికీ నేను మనస్ఫూర్తిగా చాలా బాగా చేసారు యాక్టింగ్ అంతా. సినిమా ఈరోజు నేను పెట్టినామని నాకు రావడానికి కారణం కూడా వీళ్ళందరూ చాలా బాగా చేసారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరూ కూడా, నేను మీడియా నుంచి వచ్చిన వాడినే, మీకు ప్రూఫ్ కావాలి ఏమన్నా మీడియా నుంచి రావడానికి? ఐడి ప్రూఫ్ రావాలి కదా, మరి మీకు తెలియాలి కదా. నేను వచ్చాను ఇదే ఈరోజు నేను ఆ ఎంట్రెన్స్ లో నా పోస్టర్ వేసి ఋషల్పీఠ కే వెంకట యాదవ్ ప్రొడ్యూసర్ వేసినప్పుడు ఫస్ట్ ఎంట్రీ అయినా నేను అక్కడికి, నాకు వాటర్ కాదు. ఎందుకంటే ఈ హాల్కి రానికి నాకు అప్పుడు లోపలికి ఎంట్రీ లేదు. మనకి ఎంట్రీ ఇయ్యారు కదా, సీనియర్లు ఉంటారు, మనం బయటకు వెళ్ళబడతారు కదా, మెల్లంగా షార్ట్ ఫిల్మ్తో లోపలికి వచ్చేటోండి. కానీ ఆ రోజు గట్టి నిర్ణయం తీసుకున్నా, ఈ అమ్మ నేను సినిమా ఖచ్చితంగా తీయాలి, ఒక మంచి ప్రొడ్యూసర్, ఫ్రెండ్స్ తోటి ఒక 4 ప్రొడ్యూసర్తో, నేనే పెద్ద రిచ్ పర్సన్ ఏం కాదు, ఒక మామూలు ఆర్డినరీ పర్సన్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కానీ ఇలాంటి డైరెక్టర్స్ కి, కొత్త యాక్టర్ కి సపోర్ట్ చేద్దామని వచ్చి డబ్బు కోసం రాలేదు. మళ్ళీ చెప్తున్నా, ఒకటి చెప్తున్నా, హుషారు పిట్టల మూవీ చాలా మంచి ఫిలిం, డైరెక్టర్ చాలా బాగా తీసి, మన మ్యూజిక్ డైరెక్టర్ చాలా మ్యూజిక్ ఇచ్చిండు, టీమ్ అంతా ఎవరైతే సినిమాలో యాక్టివ్ చేసారు. నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ చెప్పాల్సింది ఏంటంటే నా టీం, మేనేజర్ సార్ ఒక్కసారి, ఎందుకంటే నా వెనుక ఉన్న వాళ్ళు మేనేజర్ నవీన్, బాను, నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు, కంఫాస్ట్ గట్టే క్లాస్ కొట్టురా ప్లీజ్. నా సినిమా ఇప్పుడు మా సినిమా ఏదైతే నేను ఇంత బాగా చేయడానికి కారణం వీళ్ళు ముగ్గురు నా వెనుక ఉండి, డబ్బుల పరంగా కానీ దేని పరంగా కానీ, నువ్వు ముందుకు నడు నేను సపోర్ట్ చేస్తాను, నేను ముందుకు నడు నేను సపోర్ట్ చేస్తామని నాకు చాలా బాగా సపోర్ట్ చేసిరు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఇంకా నా 24 ప్రెస్ మీట్లో, ప్రీ రిలీజ్ ఈవెంట్లో పోవడమే తప్ప ఒక సాంగ్ కోసం లాంచ్ పెట్టారు. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. అండ్ సార్, మీ చేతుల్లో పడడం వల్లనే, సురేష్ బాబు గారి చేతుల్లో పడడం వల్లనే ఒక సాంగ్ కూడా ఈవెంట్ వచ్చింది నాకు. సో ఈ అద్భుతమైన లిరిక్స్ రాశాడు చిరంజన్ అన్న. ఈ పాట మేకింగ్లో మాతో పాటు మా డైరెక్టర్ ఆయన, అంటే ఏ పదాలు ఎవరెవరు వేశారో కూడా తెలియనంతగా ఒక ఆనందంగా సందడిగా ఈ పాట చేశాం మేము ఆ రోజు. ఆయన ఎప్పుడు అంటూ ఉంటాడు, బ్రో నువ్వంటే ఎమోషన్ సాంగ్స్ అని, నువ్వంటే అదని ఇదని, నీ మీద ఒక మార్క్ ఉంది, నీలో అద్భుతమైన మాస్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, నాకు తెలుసు. సో నాకు పెద్దగా పరిచయమే లేడు, కానీ ఆ ఉన్న కాసేపట్లో నన్ను చదివేశాడు, నా నుంచి మంచి పాటలు తీసుకున్నాడు. నా స్టైల్ ఆఫ్ ఎమోషన్ సాంగ్స్ ఉంటాయి, ఇలాంటి సాంగ్స్ ఉంటాయి. ముఖ్యంగా నేను ఎక్కువ టైం అంతా అందరు తీసుకున్నారు కాబట్టి భిక్ష గురించి ఒక మాట చెప్తా. ఈయన ఎంత రూటెడ్ అంటే, రేపు సినిమా మీరు చూసినప్పుడు ఆ టీజర్లో ఏదేదో అయినా నాకు అర్థంగా కడుగుతారు. ఒక టీజర్ కానీ ఒక దానికి కానీ కామెంట్ పెట్టాలంటే అది బ్యాడ్ గుడ్ తర్వాత ముచ్చట. ఒకరు వాళ్ళ టైం అంతా పెట్టి మన కామెంట్ పెడుతున్నారంటే వాళ్ళు మనకి ఎంత అటెన్షన్ ఇస్తున్నారో తెలుసా. అది కొన్ని సినిమాలకు చూస్తుంటే, నేను చేసిన సినిమాలకు కూడా 10 కామెంట్లు 20 కామెంట్లు కూడా ఉండవు ఆ ట్రైలర్ కింద, లేకపోతే ఆ పాటల కింద. అట్లాంటిది ఇన్ని వేల కామెంట్లు వస్తున్నాయంటే దాని గురించి మీరు ఇంత వరి అవ్వద్దు సార్, అదంతా ఫ్రీ పబ్లిసిటీ మనకి. సో వాళ్ళ సినిమా అన్నప్పుడు నీకన్నా గొప్ప డైరెక్టర్లు ఉంటారు, సినిమా టీజర్ చూసి ఆడియన్స్ వాడు ఊహించుకుంటాడు ఒక కథని. సో వాడి కథ అది, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? మన కథ మనది 15th రోజు వస్తుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఈయన ఎంత రూటెడ్ అనే దానికి ఒకటే ఉదాహరణ చెప్తున్నాను.
చిన్నప్పుడు ఆగస్టు 15 వస్తే ఉన్న 2-3 జతల బట్టలు ఏది బెస్ట్ ఉందో చూసుకొని దాన్ని ఇస్త్రీ చేసుకొని నైట్ అంతా గంటలు కొడతా ఉంటాడు మా అటెండర్. అవి వింటూ ఎప్పుడు తెల్లాడుతుందా ఆగస్టు 15 ఎప్పుడు వస్తుందా. ఎందుకో తెలుసా, ఆ వేదిక పోతే చిన్న మైక్ దొరుకుతుంది, ఒక పాట పాడవచ్చు అని ఆనందం. సో అలాంటిది ఆగస్టు 15 రోజు సినిమా రిలీజ్ పెట్టాడు. ఇప్పుడు సినిమా వేదిక మీద ఒక పాట పాడటానికి ఆరాటపడ్డా నేను, రేపు ఆగస్టు 15 వచ్చినప్పుడు సేమ్ మళ్ళీ నా సినిమా థియేటర్లో నా పాటలు చూసుకోవడానికి మళ్ళీ నిద్రపోకుండా ఎదురు చూడాలి. ఇది ఎలాగైతే ఈయన ఈ రూటెడ్ నాకు గుర్తు చేశాడో, ఈ సినిమాలో ఒక పిల్ల ఏదో పెద్ద మనిషి అయిపోతే కుడుకలు వేస్తారా, కుడుకలు తినడం కోసం తిరిగేటోళ్ళం మేము చిన్నప్పుడు. సో అలాంటి అన్ని ఎంత అద్భుతంగా చూపించాడు సినిమాలో అంటే, మనం అదొక్కటి అన్ని చూపించలేదు, ట్రైలర్లో చూపిస్తాడు, సినిమాలో చూపిస్తాడు. ఇతను మరొక ఏమంటారు తమిళ్లో చాలా మంది మంచి పారంజిత్ అని, లేకపోతే మారి సెల్వరాజ్ అని, ఇలాంటి మంచి డైరెక్టర్లు ఉన్నారు. అలాంటి ఒక రూటెడ్ డైరెక్టర్ అయినా పక్కా చెప్తున్నా నేనే అబద్ధాలు చెప్పను, నేను ఉన్నట్టే మాట్లాడతా. ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్గా మనము సినిమాలకు పనిచేస్తున్నప్పుడు మా స్టూడియోలోనే మాకు అర్థమైపోతుంది ఈ సినిమా ఏం లేదులే ఏదో చేసేద్దామని. కానీ హిట్ అయ్యే సినిమా, బ్లాక్ బస్టర్ అయ్యే సినిమా, మనందరికి పేరు వచ్చే సినిమా అని ఒకటి అనిపించినప్పుడు టీం అందరూ కూడా పనిచేస్తారు మంచిగా. ఇప్పుడు నా ప్రోగ్రామర్ శరత్ రామ్ రవి కానీ, మా మై మదన్ కానీ, అలాగే నా ఇంజనీర్స్ కానీ, మా అరుణ్ గడ్ కానీ, మా పిల్లలు అందరూ, మా స్టూడియోలో ఉన్న వాళ్ళందరూ హుషార్ పిట్టల్ని, భిక్షుని, వెంకట్ గారిని అందరిని ప్రేమించి పనిచేశాము ఈ సినిమాకి. అది ఆ వైపు అక్కడి నుంచే తెలుస్తుంది. మీరు కూడా తప్పకుండా ఈరోజు వీళ్ళు స్పీచ్లు ఇస్తుంటే మాట్లాడుతుంటే కొంచెం బోర్ కొట్టినట్టు అనిపించచ్చు, కానీ ఈ ఆగస్టు 15 తర్వాత ఈ స్పీచ్లన్నీ వైరల్ అవుతాయి. వీళ్ళందరి మాటలు కూడా అద్భుతమవుతాయి. బెక్కం వేణుగోపాల్ సార్, మీరు అంటే నన్ను చాలా ఇప్పటికే ఎంతోమందికి చెప్పుంటారు ఆయన నా గురించి, నా పాటల గురించి. అవన్నీ సినిమాలు మెటీరియలైజ్ అయ్యి రేపు వచ్చేస్తున్నాయి. మంచి సినిమాలు. నాకు మెంటర్ లాగా తను సార్ నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెయిన్ తను వాసవికి అస్సలు బాధపడకమ్మా. ఈ టీజర్లో కానీ సినిమాలో కానీ ఏమైనా చిన్నవి ఆ పాత్ర పుట్ట చిట్టి చేసిన తప్పులు ఏదన్నా ఉంటే మా అందరం ఒకటే, నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా. పక్కింట్లో పాప తప్పు చేస్తే భూతద్దంలో చూస్తాం, మన ఇంటి పాప తప్పు చేస్తే కొంచెం మనం దానికి అంటే మన ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే మనం లాయర్లు అవుతాము, పక్కింటి వాళ్ళు తప్పు చేస్తే జడ్జీలం అవుతాం. సో ఈ మన ఇంటి పాప తప్పుని లాగా చూసుకుంటే ఆ సినిమాలో మనం లీనమవుతాం. ఆ సినిమాలో ఆ తర్వాత తను ఏం చేసింది అనేది చూసుకుంటే అందరికీ కూడా ప్రతి ఆడపిల్లని ఐడెంటిఫై చేసుకుంటారు. ప్రతి ఇంట్లో మా పిల్ల అని మనం చేసుకుంటారు సినిమా అయిపోయాక మనిషి కూడా. సో రుద్రసాయి కెమెరా విజువల్స్ కూడా చాలా అద్భుతంగా, అంటే అవి కూడా మాట్లాడతాయి ఈ సినిమాలో. అంత బాగా చేశాడు మనోడు. ఆ చిన్న బడ్జెట్ సినిమాని, 2 కోట్ల సినిమా అంటే చిన్నదే సార్, చిన్న బడ్జెటే అది. 200 కోట్ల సినిమాలు చూస్తున్నాం మనం కదా, కాబట్టి కానీ చిన్న సినిమాకి 2 కోట్లు పెట్టడం అనేది 200 కోట్లు పెట్టినంత. సో మీడియా వాళ్ళు మీ అందరికీ రిక్వెస్ట్ అండి, ఒక సినిమా నిలబడితే దాని వెనుక మేమే కాదు, మా వెనుక మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా స్వీట్లు పంచుకునే దృశ్యాలను మీరు గుర్తుపెట్టుకోండి. ఆ సినిమాని తీసుకెళ్ళండి. ఈ సినిమా ఇంకా మంచి ముచ్చట్లు ముందు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నేను సింపుల్గా ముగిస్తా. ఈ సినిమా సంబంధించి ఈ సినిమా తీసుకొని వీళ్ళిద్దరు వెంకటేష్ డైరెక్టర్ ఇద్దరు కలిసి వచ్చి సినిమా చూపించేసి, భిక్షు ఆ రోజు నాతో పాటు 4 hours 5 hours అంటే పొద్దు నుంచి కొంచెం చూస్తూనే ఇవాళ చూడాలి సార్ సినిమాని చూశాను. చూడగానే చెప్పేసిన సినిమా నేను చేస్తున్నా అని చెప్పిన. ఆ తర్వాత రకరకాల డిస్కషన్ జరిగిన తర్వాత జగదీష్ గారిని కలిసి, బాబు గారిని కలిసి అది చేసిన అందరు పాజిటివ్గా స్పందించి సినిమా పబ్లిసిటీ స్టార్ట్ చేసాం. టీజర్ రిలీజ్ అయింది. తర్వాత సినిమాకి అంత మెటీరియలైజ్ అయిపోయి ఫైనల్గా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నాం. చాలా లక్కీ డేట్ దొరికింది సినిమాకి. టీం అందరికీ అదే ఒక అదృష్టం. అంటే ఒక చిన్న సినిమాకి, వస్తున్న సినిమాకి ఆ డేట్ దొరకడం అనేది, నేను ఇక్కడికి వచ్చి జగదీష్ గారు చేసిన ప్లానింగ్ వల్ల డేట్ దొరకడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే ఒక హాలిడే డేట్ దొరకడం, సినిమా చేతి ఇన్ని సినిమాలు చేసినా నాకు ఎప్పుడు దొరకలే, చాలా తక్కువ, 1 or 2 times దొరికింది. కాబట్టి ఈ సినిమా దొరకడం వల్ల మీకు జనాలు వస్తారు, చూస్తారు. 30-40% జనాలు వచ్చినా సరే సాయంత్రానికి హౌస్ఫుల్స్ అయిపోతుంది సినిమా. అంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నా. డెఫినెట్గా వాళ్ళు అన్నమాట నిజం. సినిమా మాత్రం హిట్ కన్ఫామ్. మీ డబ్బు దానికి ఏం డౌట్ లేదు. బట్ సినిమాలో చాలా మంచి, అందరూ చాలా మనస్ఫూర్తిగా చేశారు. కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్, అందరూ చాలా మనస్ఫూర్తిగా చేశారు. కాబట్టి సినిమా ఈరోజు ఈ రేంజ్కి అంత వాళ్ళ ముఖాల్లో తెలుస్తుంది ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో.
యాక్టర్స్ అయినా సరే ఏదైనా లిరిక్స్ చాలా బాగున్నాయని ఆ పాటలు వింటూనే ఉన్నాను. తర్వాత నాకు ఈ మధ్య అంటే చాలా రోజుల నుంచి మిస్ అయ్యాను తన్ని, చరణ్ని ఎందుకు ఇన్ని రోజులు ఎంకరేజ్ చేయలేదని. అంటే ఇక వెళ్తుంటే ఫ్లోలో కొందరు మీద చేసి ఈ పాట అయిన దగ్గర నేను చూసుకుంటూ తనతో ఉన్నా. తనతో ఏ పాట అతను ఏది చూసినా నాకు నచ్చేస్తున్నాయి. తన పాటలన్నీ యూట్యూబ్కి వెళ్ళి నీకు తెలియదు, నేను మొత్తం చూసి ఏ సాంగ్లన్నీ ఏది చూసి అన్నీ నచ్చుతున్నాయి. నచ్చి ఈ మధ్యన నేను ప్రేమ ఇష్క్ కాదల్ 2 అనే సినిమా చేస్తున్నాను. దాన్ని తన్ని మీద డైరెక్ట్గా పెట్టేసుకున్నాను. వచ్చి ఒక పాట ఇచ్చాడని పాడతానే ఉన్నా, ఇందా కూడా వచ్చి కూడా పాడుకున్నా. సూపర్ లవ్ సాంగ్ ఒకటి ఇచ్చాడు. బట్ తన చాలా రేంజ్కి వెళ్తారు. డెఫినెట్లీ ఇప్పటికే లేట్ అయింది. డెఫినెట్లీ ఇంత ముందుకు చెప్పిన ఆల్ ద వెరీ బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ భిక్షు అన్నారు కదా, భిక్షు ఈయన గుర్తుపెట్టుకుని ఇందాకనే పైన చూసి కింద చెప్పాను, మనలో ఎవరో పైన రిపోర్టర్ చెప్పా, ఇండస్ట్రీలో కొన్ని రోజుల తర్వాత కొన్ని అరాచకాలు చేస్తాడు, అంటే పాజిటివ్ అరాచకాలు. డెఫినెట్లీ అరాచకం అంటే తన నెక్స్ట్ 3 స్క్రిప్ట్స్లో నేను విన్నాను, ఆ విషయం చెప్తున్నా. ప్రతి స్క్రిప్ట్లో ఒక రూటెడ్ నావల్టీ ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. ఒక సెపరేట్ డైరెక్టర్ అనమాట, భిక్షు అని సెపరేట్ డైరెక్టర్ అవుతాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అలాగే వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ వెంకటేష్, దాని మీద నేను జాలిపడడం కూడా అనొద్దు, బట్ ఎందుకు బాగా చేస్తాడు అన్నగానే. కానీ ఎంత ప్యాషనేట్గా అంటే 3 ఏళ్ల కింద సినిమా తీసుకొచ్చి ఇదే ఇక్కడ చూపించేసి ఆ సినిమా బాగాలేదా క్లైమాక్స్ అని చెప్తే అది పక్కన పెట్టి వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేసుకుని డైరెక్ట్ మళ్ళీ ల్యాప్టాప్లో పెట్టుకుని నా దగ్గరికి వచ్చారు. నేను అంటే ఎంత ప్యాషనేట్గా ఉందని నేను చాలా తక్కువ మందిలో చూసాను. ఫ్యాషన్ ఏదో అంటారు పదాలకు నాకు అర్థం తెలియదు. మేము వచ్చాం, పని చేసుకుని వెళ్ళిపోయాం, సినిమాలు చేసాం. కానీ నిజంగా అనిపించింది ఎలాగైనా సినిమా ప్రొడ్యూసర్ అవ్వాలని ధైర్యం పెట్టుకొని సినిమా స్టార్టింగ్ లేదు, సినిమా హిట్ సినిమా పట్టుకొని వచ్చాడు. ఇక్కడి నుంచి మేము తీసుకెళ్ళింది గొప్ప కాదు, హిట్ సినిమా చేసే వాళ్ళకి మా సలహాలు ఏమీ లేవు. వాళ్ళే స్క్రిప్ట్ ఓకే చేసుకున్నారు, వాళ్ళే ప్రొడక్షన్ డిజైన్ చేసుకున్నారు, వాళ్ళే ఆర్టిస్టులు సెలెక్ట్ చేసుకున్నారు. వెరీ గుడ్, డెఫినెట్లీ ఒక మంచి ప్రొడ్యూసర్. ఈ సినిమా తర్వాత తను చేసే నెక్స్ట్ సినిమా కూడా ఇలాగే చేస్తాడు, అలాగే చేయాలి. ఇక్కడ ఒక 1/1. అలాగే ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నారు. నా ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్గా నేను చెప్పాలనుకుంటున్నాను అందరికీ, ఇన్ని సినిమాలు తీశానమ్మా, నేను ఏ రోజు ఒక్క కామెంట్ కూడా చదవలేదు. ఎందుకు చదవాలి కామెంట్లు, ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. నేను ఎవరు బలంగా చదవమన్నారా? నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు అసలు చదవ కదా, దానికి వెళ్ళకు, అప్పుడు నాకు తెలియదు కదా. ఎవరు చెప్పారు? మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. నువ్వు ఎందుకు చేస్తున్నావు నీకు తెలుసు. ఈరోజు అది ఒకటే దానికి కావాలి. ఎందుకంటే వాళ్ళందరినీ ఎందుకు రిక్వెస్ట్ చేసుకోవాలి? ఎందుకు ఆగుతారు వాళ్ళు ఇలా 100 మంది ఆగితే ఇంకో 100 మంది వస్తారు. కాబట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన ట్రైలర్ వేసామా అయిపోయింది, ఇన్ని వ్యూస్ ఓకే అయిపోయింది, ఓకే ఎంతమంది వచ్చారు అయిపోయింది, సాంగ్ వేసామా మాట్లాడామా అయిపోయింది. అట్లా కామెంట్లని వాటిని పట్టించుకుంటూ మనం బాధపడుతూ డిప్రెస్ అవుతూ, నాట్ ఓన్లీ ఫిలిం పీపుల్, కామన్ పీపుల్ కూడా, మా ఇంట్లో పిల్లలు కూడా చెప్తాను, మీరు పెట్టకండి ఫోటో పెడతాడు, ఫోటో పెట్టేయాల్సింది ఎవరు చూశారు, ఎన్ని లైక్స్ వచ్చినాయి, అది వద్దే వద్దు. మీరు అన్నది పెట్టేసేయండి, వాళ్ళ ఇష్టం. ఎవరైనా నెగిటివ్ పాజిటివ్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అంటాను, నా సినిమా తీసేటప్పుడు కథ అనుకుంటప్పుడు నా టార్గెట్ పక్క ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫిలింలో ఎవరు ఏమనుకుంటున్నారో తెలియదు. నా టార్గెట్ అంతా ఆడియన్స్, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి, వాళ్ళు వచ్చి టైం కేటాయించి సినిమా చూడాలి అనే టార్గెట్ వాళ్ళ మీదనే ఉంటుంది. వాళ్ళందరూ వస్తున్నారు, సినిమా చూస్తున్నారు, చూశారు, హిట్ అయినాయి. అలాగే ఈ సినిమాను కూడా అందరూ డెఫినెట్లీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్లీ జరుగుతుంది. అలాగే ఈరోజు అందరం ఇదే గొడవలో ఈరోజు సాంగ్ మర్చిపోయాము. మంగ్లీ గారు మా అందరికి ఫేవరెట్ సింగర్. తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ సినిమా అప్పుడు పనులు ట్రై చేస్తే వచ్చి పాడి సాంగ్ పాడి చాలా ఇష్టంగా పాడి మన పబ్లిసిటీలో కూడా వీడియో కూడా ఇచ్చి సినిమాకి చాలా సపోర్ట్ చేసింది. తను పాట సూపర్ హిట్ సాంగ్. చరణ్ తను పాట చేసిన తర్వాత తన దగ్గరుండి పిక్చరైజేషను, ఇలా సాంగ్ ఇలా ఉండాలి, ఇలా పిక్చరైజేషను, కొరియోగ్రాఫర్ అంతా చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. కాబట్టి ఆ సాంగ్ మీరందరూ ఆదరించాలని కోరుకుంటూ ఈ సాంగ్ హిట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే సినిమా నుంచి వచ్చే అన్ని అవుట్లు బాగుంటాయి. ఆగస్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమాని మీడియా మిత్రులు ఫుల్గా సపోర్ట్ చేస్తారు. అలాగే మిగతా ప్రేక్షకులు సపోర్ట్ చేసి విజయం సాధించాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ.